బైబిల్ని తిడుతున్న వాళ్ళకి, క్రైస్తవ్యాన్ని హేళన చేస్తున్న వాళ్ళకి, బూతులు మాట్లాడుతూ మరియమ్మని, యేసుక్రీస్తు యొక్క పుట్టుకని లకారాలు మకారాలు వాడుతూ తిడుతున్నటువంటి వాళ్లకు ఈయన ఏం చేశాడంటే వాళ్ళ గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాన్ని అవపోసన చేసుకొని ఆ విషయాలన్నిటినీ ఆయన డిబేట్లో మాట్లాడడం ప్రారంభించాడు. వాళ్ళ గ్రంథాల్లో ఉన్న విషయాల్ని డిబేట్స్లో మాట్లాడుతూ బైబిల్లో తప్పు లేదు, బైబిల్లో బూతులు లేవు, ఇది బూతు పుస్తకం కాదు, క్రీస్తు ప్రభువుల వారు పరిశుద్ధుడు, ఆయన సర్వమానవాళికి జగమంతటికి సవాల్ విసిరాడు, నాలో పాపం ఉందని ఎవరైనా స్థాపించగలరా అని అంటూ ఆయన డిబేట్స్లో దేవుని జ్ఞానంతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ షబాష్ అనిపించుకున్నాడు. క్రైస్తవులందరికీ ధైర్యం అయ్యాడు. క్రైస్తవ్యానికి ఒక వెన్నెముకలాగా, క్రైస్తవ్యానికి ఒక గొంతుకలాగా ఉండేవాడు. ఆయన ముఖంలో చిరునవ్వు చెరగకుండా మాట్లాడేవాడు. ఎదుటివాన్ని తక్కువ చేయకుండా వాళ్ళని ముక్కుసూటిగా తప్పు మీ గ్రంథాల్లో ఉంది, మా గ్రంథాల్లో కాదు అంటూ వాళ్ళ నోటి మీద వేలేసుకునేలాగా ఆయన సమాధానాలు చెబుతూ ఉంటే తక్కువ రోజుల్లోనే ఆయన మాటలు, ఆయన డిబేట్లు, ఆయన జ్ఞానం అంతా కూడా చాలామందికి విస్తరించడం మొదలైంది. అంత మాత్రమే కాదు, ఆయన సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. ఆయన దాదాపుగా 100 మంది అనాథ పిల్లలు చేరదీశాడు. వాళ్ళకి చదివించటం, వాళ్ళకి తండ్రిలాగా ఆయన ఉన్నాడు. అన్ని విధాలుగా ఆయన వెల్ సెటిల్డ్, మంచిగా చదువుకున్నాడు, మంచి జ్ఞానం ఉంది, సేవకుడు, వ్యాపారవేత్త, అనాథ పిల్లలను చేరదీసినటువంటి ఒక మానవతావాది. ఇన్ని ఉన్నటువంటి ఆయనను చూసి కొందరికి భయం వేసింది. ఇలాంటి వాడు బ్రతికుంటే మిగిలిన వారు కూడా క్రైస్తవుల్లో చేరిపోతారు, అప్పుడు ఈ దేశమంతా క్రైస్తవుల దేశం అయిపోతుంది అని భయం పుట్టి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆయనని ప్లాన్ వేసి స్కెచ్ ప్రకారంగా ప్రీ ప్లాన్డ్గా ఎన్ని రోజుల నుంచో ఎన్ని నెలల నుంచో తెలియదు కానీ ప్లాన్ చేసి ఆయన హైదరాబాదులో ఉంటారు. హైదరాబాద్ నుంచి రాజమండ్రికి సువార్త పని మీద బయలుదేరి ఒక బైక్ మీద వస్తూ ఉండగా ఆయనని చంపేసి రాజమండ్రి దగ్గర కొంతమూరు అనేటువంటి ప్రాంతంలో పడేశారు. ఇది జరిగింది.